వేల ఎకరాల భూములు ఇప్పటికీ రిజాల్వ్ కానివి గందరగోళంలో ఇచ్చేసేసి సాదా బైనామా అనే దాని పేరుతో పేపర్ మీద క్రియేట్ చేయడము, దాన్ని బేస్ చేసుకొని ల్యాండ్ మీద పడగ విప్పడం, కబ్జా చేయడం. ఇది జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో కాదు. అంత అడ్డగోలుగా దేశంలో ఎక్కడన్నా జరిగిందా? అది కావాలని వాళ్ళ కోరిక. మళ్ళీ ఆ అరాచకం కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దాంతో అరాచకాలకు ఒక్కసారి కళ్ళెం పడుతుంది. అది ఇష్టం లేదు వాళ్ళకు. రామోజీరావు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎప్పుడూ రిమైండ్ చేస్తుంటాను. వైజాగ్లో రామోజీరావు లీజుకు తీసుకున్న స్థలం ఎవరో ఒక ఓనర్ దగ్గర తీసుకొని వర్మ అని ఎవరో ఆయన ఈనాడు దీనికోసం ఆ స్థలం పక్కన రోడ్డుకు పోతే ఆ స్థలంలోంచి కాంపెన్సేషన్ 600 గజాలు ఎంతో వస్తాయి. అది ఎవరికి పోవాలి? మామూలుగా భూమి యజమానికి కదా. రామోజీరావు రాయించుకున్నాడు, తన పేరు మీద రాయించుకున్నాడు. తన పేరు మీద రాయించుకుని ప్రభుత్వం నుంచి తను తీసుకున్నాడు. అంటే ఇలాంటి విలువైన ఆస్తులు. అలాగే చంద్రబాబు నాయుడు 100 ఎకరాలు ఈరోజు కూడా నెల్లూరు జిల్లా బాలాయపల్లి అంటారు. దాంట్లో అన్ని రకాల ఉన్నాయి. బినామీలు ఉన్నాయి, వాటిలోంచి మార్చుకున్నాడు, రకరకాల పోయినాడు. ఆయన కబ్జాలో ఉన్నాయి. ఇంకా 1000 ఎకరాలు తెలియని ఇంకా ఎన్ని చోట్ల ఉన్నాయో అప్పట్లోనే వచ్చేది. ఏది ఇంకా కర్షక పరిషత్తుకున్నప్పుడే వచ్చేవి ఆయన పేరు. ఆయనకు ల్యాండ్స్ లేకలేదు. ఇలాంటి అక్రమాలన్నిటికీ, బలవంతుల దౌర్జన్యానికి, కండబలం కానీ ధనబలం కానీ ఈరోజు ఏదైతే వీళ్ళ బ్యానర్ స్టోరీలు వస్తున్నాయో, ఏ రీజన్స్ చూపి వీళ్ళు ఆందోళన చెందుతున్నామంటున్నారు, ఇవన్నిటికీ చెక్ పెట్టడానికి, చెక్ పెట్టే సదుద్దేశంతో, మంచి లక్ష్యంతో జరుగుతున్న ప్రయత్నం. ఇది కూడా ఇంకా పూర్తి అయిపోయి ఇంప్లిమెంటేషన్కి రావడానికి ఇంకా టైం చాలా 3 ఏళ్ళు 2 ఏళ్ళు పడుతుంది. అప్పటిలోగా వస్తున్న ఏదైనా అభ్యంతరాలు ఉంటే తీసుకుంటారు. కోర్టులో కేసు ఉంది, అది తేలాల్సి ఉంటుంది. అపోహలు ఉంటే తొలగించాలా. అన్నీ అయిపోయి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, సింగిల్ విండో సిస్టమ్ లాగా ఇది వస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఈరోజు అంటున్నవన్నీ కూడా కబ్జా అవుతుంది, ఏదో అధికారులే డిసైడ్ చేస్తారు, అడ్డంగా పేర్లు రాసుకుంటారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక డాక్యుమెంట్ అంటలేదు. రిజిస్ట్రేషన్ అనేది 2 వ్యక్తుల మధ్య. మనం ఇప్పుడు కూడా న్యూస్ పేపర్లో, మీడియాలో మనమే చూస్తుంటాం. కలెక్టర్ ఆఫీస్లో భాగం రిజిస్టర్ చేశారు, అమ్మేశారు, రిజిస్టర్ ఆఫీస్లో చేసి చేశారు. ఎందుకంటే అన్నీ అక్కడ ఉండవు. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఏం చేస్తారు? రిజిస్ట్రేషన్ అక్కడ ఉన్న దీని ప్రకారం పే చేసి వాళ్ళకి ఇచ్చి 2 వ్యక్తుల మధ్య జరిగింది, ఎస్సీటీ వీళ్ళ మధ్య జరిగింది అని స్టాంప్ వేసి ఇచ్చేది రిజిస్ట్రేషన్. ఇంకా ఆ తర్వాత ఒరిజినల్ కిందికి పోవాలంటే అడంగల్ ఎంట్రీ కావాలా, మ్యూటేషన్కి అప్లై చేస్తే 1Bలో జరగాల, మ్యూటేషన్ కావాలా. ఈ ప్రాసెస్ అంతా ఇంకో దగ్గర జరుగుతుంది. అక్కడ ఇప్పుడు డెడ్లైన్ లేవా? వీళ్ళు రైజ్ చేసే పాయింట్స్ ఎట్లుంటాయంటే, ఇవన్నీ అధికారులు కదా ఇప్పుడు చేసేది. ఇప్పుడు పైనుంచి దిగి వచ్చిన వాళ్ళు ఎవరు చేస్తున్నారు అంటే వీళ్ళ ఈ అధికారులు కాక రేపు ఉండే అధికారులు భిన్నంగా ఉంటారని ఎందుకు అనుకుంటున్నారు రామోజీరావు? ఎందుకు అనుకుంటున్నాడు చంద్రబాబు? మార్గదర్శి వాళ్ళని పెట్టి చేయించాలనా ఇవన్నీ?